హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే. ఈరోజు సీరియల్లో గతం గుర్తొచ్చినట్టు నటిస్తూ హాస్పిటల్ నుండి పారిపోతాడు. ఇంకా నేను ఈ హాస్పిటల్లో ఉండకూడదు, లేదంటే నన్ను చంపేస్తారు అనుకుంటూ అక్కడి నుండి పారిపోతాడు మారుతీరావు. మధు, పొలిటీషియన్ మారుతీరావు వెంట పడతారు. రత్నం అయితే కంగారు పడుతూ సింధు మారుతీరావుకి గతం గుర్తు రాకూడదు అని మొత్తుకుంటూనే ఉంది. అర్జెంటుగా సింధుకి ఫోన్ చేసి చెప్పాలని చేస్తుంది. సింధు లిఫ్ట్ చేయగానే, అమ్మ సింధు, మారుతీరావుకి గతం గుర్తొచ్చేసింది. నేను వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అందరినీ గుర్తుపట్టేశాడమ్మా. హాస్పిటల్ నుండి పారిపోతున్నాడు అంటుంది. రత్నం, ఏమంటున్నారు రత్నం గారు? మారుతీరావుకి గతం గుర్తొస్తే చాలా ప్రమాదం. వాడి దగ్గర సీక్రెట్ ఉంది. అది ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుంది. ప్లీజ్ రత్నం గారు, అతన్ని ఎలాగైనా పట్టుకోండి అని సింధు అయితే కంగారు పడుతూ అంటుంది. సరేనమ్మా, నా మగుడు ఆ మధు వాడి వెంట వెళ్తున్నారు. నేను వెళ్తున్నాను. సరే రత్నం గారు, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి దమయంతి సింధు మాట్లాడిందంతా విని షాక్ అవుతుంది. ఏంటి సింధు, మారుతీరావుతో నీకేం పని? మారుతీరావుకి గతం గుర్తొస్తే ఏమవుతుంది? పిల్లలు, బంగారం కూడా దొరికాయి కదా. వాడు నాగుపాము లాంటి వాడు. మన కుటుంబానికి వాడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయినా కోమాల నుండి బయటకు వచ్చి గతం గుర్తొస్తే మనకి నష్టమేం లేదు కదా సింధు. వాడి దగ్గర ఏదో రహస్యం ఉంది అంటున్నావేంటి సింధు? అది అనేసరికి యష్ వచ్చి, అమ్మ అడుగుతుంది కదా, చెప్పు సింధు, మా దగ్గర ఏమైనా దాస్తున్నావా? వాడి పేరు వింటేనే నా రక్తం మరిగిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, వాడి గురించి మర్చిపో అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి సింధు, ఏమైంది అని భాగ్యం అడిగేసరికి, నేను వెళ్ళాలి భాగ్యం, లేదంటే ఆ మారుతీరావు మిస్ అయిపోతాడు. ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తే చాలా ప్రమాదం భాగ్యం అని బాధపడుతుంటే, భాగ్యం అయితే నువ్వు వెళ్ళు సింధు అని అంటుంది. ఎలా భాగ్యం? యష్ నన్ను వెళ్ళొద్దన్నారు. వాళ్ళ మాట కాదని ఎలా వెళ్ళను భాగ్యం అనేసరికి, వాడు ఇంటికి వచ్చి నిజం చెప్తే వచ్చే సమస్య కన్నా ఇది పెద్ద విషయం కాదు సింధు, నువ్వు వెళ్ళు అని పంపిస్తుంది భాగ్యం. రోడ్డు మీద మధు వాళ్ళైతే మారుతీరావుని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ మారుతీరావు దొరకకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు మధు పొలిటీషియన్ని తిడుతుంది. అనవసరంగా హాస్పిటల్లో ఉన్న మావయ్యని నాటు వైద్యం అంటూ, షాక్ ట్రీట్మెంట్ అంటూ పారిపోయేలా చేశారు అని కోపంగా అంటుంది మధు. ఇంటి దగ్గర యశ్ అయితే సింధు ఏది అని భాగ్యాన్ని అడుగుతుండగా, భాగ్యం తడబడుతూ, సింధు తలనొప్పిగా ఉందని గదిలో పడుకుంది అని అబద్ధం చెప్తుంది. తల్లి దమయంతి కూడా భోజనం చేద్దాం యష్ అని, సింధు ఎక్కడా అని అడుగుతుంది. సింధుకి తలనొప్పిగా ఉందంటమ్మా, మీరు తినండి యష్, నేను వడ్డిస్తాను అని భాగ్యం అంటున్నా, సింధు ఎంతో బాగోపోతే కానీ పడుకోదు. ఒకసారి వెళ్ళి చూసి వస్తానని బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి సింధు ఎక్కడా ఉండదు. ఉండకపోయేసరికి కిందకు వచ్చేస్తాడు. దమయంతి కూడా, నా దగ్గర మంచి టాబ్లెట్ ఉంది, తీసుకొస్తాను అత్తయ్య అని లోపలికి వెళ్తుంది. యష్ అయితే వెతికి భాగ్యం బెడ్రూమ్లో కూడా లేదు. నిజం చెప్పు భాగ్యం, ఇద్దరూ మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగితే, దమయంతి టాబ్లెట్ తీసుకుని వచ్చి, యష్ సింధు ఏది యష్ అని అడిగేసరికి, భాగ్యమేమో ఏ టాబ్లెట్లో తెచ్చుకోవడానికి వెళ్ళిందేమో, అది వచ్చేస్తుందిలే, మీరు భోజనం చేసేయండి అని భాగ్యం అన్నా కూడా యష్ అయితే సింధుకి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ కలవకపోయేసరికి దమయంతి ఆలోచించి, ఆ మారుతీరావు దగ్గరికి వెళ్ళిందా ఏంటి అని అంటే, యష్, అమ్మా మనం వద్దని చెప్పినా ఎందుకు వెళ్తుందమ్మా అని మళ్ళీ కాల్ చేస్తాడు. అయినా కలవదు. ఈ సింధు ఎప్పుడు ఇంతే, వద్దన్న పని ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఉండమ్మా మళ్ళీ చేస్తాను అని యష్ అనేసరికి, వద్దు యష్, ఇంటికి వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, వద్దన్న ఎందుకు వెళ్ళిందో తనే చెప్తుంది అని చాలా సీరియస్గా ఉంటుంది. ఆ మారుతీరావునైతే ఇంకా రోడ్డు మీద వెతుకుతూనే ఉంటారు. మారుతీరావు ఎక్కిన ఆటో అతను ఆపి, ఏంటి ఊరంతా తిప్పుతున్నావు, ఇప్పటి వరకు తిప్పినందుకు డబ్బులు తీ అని కాలర్ పట్టుకొని అడుగుతుండడం, సింధు ఆటో నుంచి మారుతీరావుని చూసి ఆగి, మావయ్య నన్ను గుర్తుపడతాడో లేదో దగ్గరికి వెళ్ళి పలకరిద్దాం అనుకుని వెళ్తుంది. మారుతీరావు మావయ్య అని పిలిచేసరికి భయపడతాడు. కానీ ఈమె ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉండిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపటి ఎపిసోడ్లో ఇంట్లో మధు అయితే, పెద్ద కోడలుగా నేనేం చేయాలో చెప్పే ముందు నీ సంగతి నువ్వు చూసుకో అని గట్టిగా మాట్లాడుతుంటే, యష్ అయితే గట్టిగా అరిచి, ఇక ఆపు మధు, సింధు ఎప్పుడు ఈ ఇంటి కోడలుగా ఎప్పుడూ లేదు,
సొంత కూతురులాగా ఉంది. ఏంటి సింధుని మా అమ్మని వేరు చేస్తావా? ఇది జరగని పని, నేను జరగనివ్వను అని చాలా సీరియస్గా చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో అయితే చూసేద్దాం.